హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఇవాల్టి వీడియోలోని టాపిక్ ఏంటి అంటే డబ్బు గురించి మనం మాట్లాడుకుందాం. డబ్బు మీరు కష్టపడి సంపాదిస్తారా, మైండ్ పవర్తో సంపాదిస్తారా? సరే, డబ్బు ఎలా అయినా సంపాదించినా, మైండ్ పవర్తో మీరు డబ్బు సంపాదించినా, కష్టపడి పనిచేసినా కూడా ఆర్థిక నిర్వహణ, డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నాం, ఎంత సేవ్ చేస్తున్నాం, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆర్థిక పాఠాలు ఏ స్కూల్లో నేర్పరండి. మనమే సొంత జీవితంలో మన జీవితమే ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తుంది. డబ్బును మీరు సరిగ్గా వినియోగిస్తే, డబ్బును మీరు సరిగ్గా నిర్వహిస్తే మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అదే డబ్బుని మీరు సరైన పద్ధతిలో గనక నిర్వహించలేకపోతే ఎంత సంపాదించినా కూడా ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఆఖరి సమయంలో జరిగే అంతిమ సంస్కారాల వరకు కూడా మనిషికి డబ్బు అవసరం. అవునా కాదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న డబ్బు గురించి మనం ఏం మాట్లాడుతున్నాం? డబ్బు గురించి మాట్లాడాల్సి వస్తే, ఎవరైనా డబ్బున్న వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తే, డబ్బు గురించి ఏదైనా చెప్పాల్సి వస్తే ఎలా చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇదివరకటి వీడియోల్లో నేను రహస్యం పుస్తకం గురించి, ద సబ్కాన్షియస్ మైండ్ గురించి కొన్ని వీడియోలు చేస్తున్నానండి ఆల్రెడీ. ఆ వీడియోలు కనుక మీరు చూడకపోతే మీరు ప్లేలిస్ట్ క్లిక్ చేసి మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ రెండు పుస్తకాలు చదివిన తర్వాత మనకు తెలుస్తుంది, మనము అన్వాంటెడ్ మాటలు అంటే డబ్బు టాపిక్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, కుటుంబం విషయంలో కావచ్చు, మనం మాట్లాడే అన్వాంటెడ్ మాటలు అంటే తెలిసి తెలియక మన వొకాబులరీలో ఉన్న మిస్టేక్స్ ఏంటి అనేది మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. చూడండి, మీ గురించి ఒకవేళ మీ ఇంట్లో మీరు తప్పు చేస్తున్నారని, తప్పు మాట్లాడుతున్నారని మీ మదర్ లేదా ఫాదర్, ఫ్రెండ్స్, సిస్టర్స్, బ్రదర్స్ చెప్పినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయలేరండి. అంటే దాన్ని రిసీవ్ చేసుకోలేరు. ఏంటి ఇలా చెప్తున్నారు అని మనకు అనిపిస్తుంది. కానీ చూడండి, ఒక పుస్తకం ఎలాంటిది అంటే ఒక మంచి మిత్రుడు. ఒక పుస్తకం ఎప్పుడూ మంచి మిత్రుడు. బుక్కుని మించిన మంచి స్నేహితులు ఎవరు ఉండరండి. పుస్తకాలు చదవండి, మీ లైఫ్ స్టైల్ మారుతుంది, మీ ఆలోచన ధోరణి మారుతుంది, మీ సెల్ఫ్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తానండి, ఈ రెండు బుక్స్ మీరు ఖచ్చితంగా చదవండి. ఈ పుస్తకం గురించి ఎస్పెషల్లీ చెప్పాలండి, ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేస్తాను, రహస్యం పుస్తకం చదవండి. రహస్యం పుస్తకం కంటే ముందు మన శాస్త్రాలు, మన గ్రంథాలు, మనకి ఉపనిషత్తులు ఏం చెప్పాయి, యద్భావం తద్భవతి అని మనకి ముందే చెప్పి ఉన్నాయండి. మనం ఏం భావిస్తామో అదే జరుగుతుంది అని చెప్పడం జరిగింది కదండి. అలాగే మనకు మన పూర్వీకులు చెప్పారు, మన పెద్దలు చెప్పారు, తదాస్తు దేవతలు ఉంటారు, మంచి మాట్లాడాలి. ఎప్పుడు ఏదైనా రాంగ్ వర్డ్ మాట్లాడితే మన పెద్దవాళ్ళు మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటారు, తదాస్తు దేవతలు ఉంటారని గుర్తు చేస్తారు. ఈ పుస్తకం మీరు చదివితే గనక మీకు రిలేటెడ్ అవుతుంది. పైగా మీరు మాట్లాడినవి మీరు గుర్తు చేసుకుంటారు. మీకు ఊహ తెలిసినప్పటి నుంచి మాట్లాడిన మాటల్లో మీరు ఏమేం మిస్టేక్స్ మాట్లాడారు, వొకాబులరీలో రోజు మనం షేర్ చేసే విషయాల్లో ఎన్ని తప్పులు మాట్లాడాము, ఎన్ని నెగటివ్ పదాలు మాట్లాడాము అనేది మనల్ని మనం కరెక్ట్ చేసుకోవటానికి ఒక అవకాశం ఈ పుస్తకం. ఓకేనా అండి? అయితే మనం వీడియో మొదట్లో మాట్లాడుకున్నాము, డబ్బు గురించి మనం మాట్లాడుకుందామని, సేవింగ్స్ గురించి మాట్లాడుకుందామని, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. అయితే ఈ పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది, మనం ఏదైనా కోరుకుంటాము, సపోజ్ డబ్బు కావాలి అని కోరుకుంటాము, బట్ మనం రాదేమో, ఈ పని జరగదేమో, ఈ ఖర్చు నేను భరించలేను, ఇది నా వల్ల అవ్వట్లేదు, ఇది నా బడ్జెట్లో లేదు అని ఆలోచిస్తూ ఉంటారు లేదా మాట్లాడుతూ ఉంటారండి. ఇది ఒక నెగటివ్ అన్నమాట. అంటే మీరు ఎక్కువగా ఏం మాట్లాడుతున్నారు, ఒకవేళ డబ్బు అనే టాపిక్ గురించి మీరు మాట్లాడితే మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీ లోపల ఇన్నర్ వాయిస్ ఏం చెప్తోంది, మీరు మాట్లాడే వొకాబులరీ ఏం చెప్తున్నారు, బయట వాళ్ళతో ఏం షేర్ చేస్తున్నారు, మీరు చేసే పని మీద, మీకు వచ్చే ఆదాయం మీద, ఖర్చు మీద మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎలాంటి భావన మీరు చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రహస్యం బుక్లో నేను 107 పేజ్లో ఉన్న
నేను అండర్లైన్ చేసిన కొన్ని చదువుతాను, బాగా వినండి. మీ దగ్గర ఉన్న డబ్బుకి మీరు కృతజ్ఞత చూపించాలి. అవసరమైన దానికన్నా నా దగ్గర ఎక్కువే ఉంది అనుకోవటం, భావించటం మొదలుపెట్టండి. ఇంకా ఇలా అనుకోండి, బోలెడంత డబ్బు ఉంది, అది నా దగ్గరికి వస్తోంది, నాకు రోజు డబ్బు అందుతోంది, ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. ఈ పారాగ్రాఫ్ ఇక్కడ రాసిందండి 107 పేజ్ రహస్యం పుస్తకంలో. మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు డైలీ ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో దీన్ని చదవండి. మీ దగ్గర ఉన్న డబ్బుకి ఫస్ట్ ఏం చేయాలి? కృతజ్ఞత చెప్పాలి. అది ఎంత చిన్నదైనా కానివ్వండి, పెద్దదైనా కానివ్వండి, మీ దగ్గర ఉన్న డబ్బుకి మీరు ఫస్ట్ కృతజ్ఞత చెప్పాలి. ఓకేనా అండి? నేను మీకు ఇవాళ ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఒక 21 డేస్ మీరు ఈ ఛాలెంజ్ తీసుకోండి. ఈ ఛాలెంజ్ తీసుకొని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎవ్రీ డే మీ దగ్గర ఉన్న డబ్బుకి మీరు కృతజ్ఞత చెప్పాలి. అలాగే మీరు ఏమనుకోవాలి? అవసరమైన దానికంటే నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంది అని అనుకోవటం, అలాగే భావించాలి. ఓకేనా అండి? అనుకుంటున్నారు, లోపల కళ్ళు మూసుకుంటే నా దగ్గర సరిపడా కంటే ఎక్కువ డబ్బులు ఉంది అనుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఒప్పుకోలేదనుకోండి, లోపల ఇన్నర్ వాయిస్ ఒప్పుకోలేదనుకోండి, అది కరెక్ట్ కాదు. అంటే మీరు అనుకోవాలి, బట్ లోపల కూడా దాన్ని మీరు భావన చెయ్యాలి. ఓకేనండి? బోలెడంత డబ్బు నా దగ్గర ఉందని మీరు ఫీల్ అవ్వాలి. ఈ ఫీలింగ్ మీరు అనుకోవటం మీ దగ్గరికి డబ్బు తీసుకొస్తుంది, ఆపర్చునిటీలు తీసుకొస్తుంది. ఓకేనండి? జాగ్రత్తగా విన్నారని నేను అనుకుంటున్నాను. ఆర్థిక నిర్వహణ చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకున్నాము. మనం మాట్లాడే వొకాబులరీ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకూడదు. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.